This question related to the APSET examination from research concept. A researcher who is working on the right to work attended a national seminar on right to work and planned to collect the data from all the participants. What type of sample is it? A researcher who is working on right to work, దేని మీద వర్క్ చేస్తున్నాడు, అతను వర్కింగ్ చేస్తున్నాడు, పని హక్కు పని చేస్తున్నాడు. అటెండెడ్ ఏ నేషనల్ సెమినార్ ఆన్ ద రైట్ టు వర్క్. దేనికి అటెండ్ అయ్యాడు? నేషనల్ సెమినార్కి అటెండ్ అయ్యాడు. కాన్సెప్ట్ ఏంటి? రైట్ టు వర్క్, పని హక్కు అనేది కాన్సెప్ట్. అండ్ ప్లాన్ ద కలెక్టెడ్ డేటా, అతను డేటా కలెక్ట్ చేయాలనుకోండు. ప్లాన్ వేసి దీని నుంచి ఫ్రమ్ ఆల్ ద పార్టిసిపెంట్స్, అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ నుంచి డేటా కలెక్ట్ చేయాలనుకోండు. వాట్ టైప్ ఆఫ్ శాంప్లింగ్ ఈజ్ డాష్ ఈజ్ ఇట్? Random sample, incidental sample, stratified sample, cluster sample. అయితే ఇంతకీ శాంప్లింగ్ అంటే ఏమిటి? ఇంతకీ వాట్ ఈస్ ద శాంప్లింగ్? శాంప్లింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్, శాంప్లింగ్ ఈజ్ ఎ ప్రాసెస్, శాంప్లింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఏమిటి? యూజింగ్ ఏ సబ్సెట్ of population, subset of population, subset of the population to represent whole population, the whole population. Sampling is a process of using a subset of population to represent the whole population. So sampling అనేది ఏంటంటే, so it is a population, this is a population. So suppose this is some groups, we take the one group, ఒక గ్రూప్ తీసుకున్నట్లయితే ఈ గ్రూప్ అనేది ఈ టోటల్ సబ్సెట్. సో దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ తీసుకున్నామంటే అది హోల్ పాపులేషన్ని మనము రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, సో ఆల్రెడీ శాంప్లింగ్ చేసేటప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, మొత్తం బ్లడ్ని అంతా మనం చెక్ చేయం, ఓన్లీ ఒక శాంపుల్ తీయాలంటారు. అదేవిధంగా మనం అన్నం రైస్ ఉడికేటప్పుడు మొత్తం శాంపుల్లో ఓన్లీ ఒక మెతికైతే వస్తాం అన్నం ఉడికేటప్పుడు. సో కొంతమందిని టెస్ట్ చేసేటప్పుడు మొత్తం అందరినీ టెస్ట్ చేయం. సో కొంతమంది పిల్లలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని ఇన్స్పెక్షన్స్ అన్నీ కూడా ఇట్లా చూసినట్లయితే, సో మొత్తం అందరినీ మనం క్వశ్చన్ పేపర్ ఎలా ఉందని అడగం. కొంతమందిని అడిగి డిఫికల్టీ ఉందంటే డిఫికల్ట్, ఈజీ అంటే ఈజీ అనేది మనం ఇదంతా శాంప్లింగ్ చూస్తాం. ఒక పొలం యొక్క సారం లేదా మట్టి యొక్క దాని గుణం చెప్పాలనుకుంటే మొత్తం అంతా అది పొలం అంతా అవసరం లేదు. ఒక ప్లేస్లో మనం 4 సైట్స్ని తీసుకోవడం జరుగుతుంది, దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ శాంప్లింగ్కి ఎగ్జాంపుల్. సో ఈ శాంప్లింగ్స్, ద కైండ్స్ ఆఫ్ ద శాంప్లింగ్స్ 2 types, 2 kinds. Samplings are the 2 types. One is a probability sampling. Second is non-probability sampling. Non-probability sampling. So మనం probability sampling చూసుకున్నట్లయితే, so what is the main difference between the probability and the non-probability sampling? Probability sampling is every member in population is equal chances. ప్రతి ఒక్కరికి దీంట్లో ఈక్వల్ ఛాన్సెస్ వస్తాయి. ఇట్ ఈజ్ నాట్ ఏ ఈక్వల్ ఇన్ దిస్ పాపులేషన్, ఇన్ దిస్ శాంప్లింగ్ నాట్ ఏ ఈక్వల్ ఛాన్స్. దీంట్లో నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్లో ఈక్వల్ ఛాన్సెస్ అనేది ఉండదు. సెకండ్, ఇట్ ఈజ్ అన్బయాస్డ్. ప్రాబబిలిటీ శాంపుల్ అనేది ఏంటంటే పక్షపాతం ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది బయాస్ ఉంటుంది, అంటే పక్షపాతం ఉండడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ, వెరీ ఎక్స్పెన్సివ్ టైం. సో మోర్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ టైం. ఇక పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేదు. నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్లో ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం లేదు. సో ఈ జనరల్గా ఉన్న డిఫరెన్సెస్ మనం చూసినట్లయితే, సో వీటికి ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము ఫస్ట్ది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఇవన్నీ కూడా ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సిస్టమేటిక్ శాంప్లింగ్ శాంపుల్. థర్డ్ చూసినట్లయితే సిస్టమేటిక్. నెక్స్ట్ క్లస్టర్ శాంప్లింగ్ ఆర్ క్లస్టర్ శాంప్లింగ్. నెక్స్ట్ చూస్తే స్ట్రాటిఫైడ్ శాంపుల్.
శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, మల్టీ స్టేజ్ శాంప్లింగ్. ఒక్కొక్కసారి ఇది ఇస్తాడు, నాట్ బిలాంగ్స్ టు ద ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే ప్రాబబిలిటీ శాంప్లింగ్కి ఎగ్జాంపుల్ మనం చెప్పవచ్చు. ఇక్కడ అంటే ఒక ప్రాబబిలిటీ శాంపిల్స్లో కైండ్స్ మళ్ళీ రకాలు చూసినట్లయితే, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ చూసినట్లయితే మనము కన్వీనియన్స్ శాంప్లింగ్ ఆర్ ఇన్సిడెంటల్ శాంప్లింగ్. సో మనము నెక్స్ట్ చూసినట్లయితే జడ్జ్మెంట్ ఆర్ పర్పస్ఫుల్ శాంప్లింగ్. నెక్స్ట్ ద క్వాటా శాంప్లింగ్. నెక్స్ట్ స్నోబాల్ శాంప్లింగ్. జనరల్గా ఇలా డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడా నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ సంబంధించింది. ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఒక క్వశ్చన్ కామన్గా ఏమడుగుతుంటాడు, ఒక శాంప్లింగ్ ఇస్తాడు. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ద నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాట్ ఏ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అడుగుతాడు. అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ద లాటరీ శాంప్లింగ్. సో సపోజ్ వీ రిక్వైర్డ్ ద 5 members అవుట్ ఆఫ్ 100 లేదా 10 members రిక్వైర్డ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ 100 నుంచి 10 members తీసుకున్నట్లయితే లాటరీ సిస్టమ్ జనరల్ ఒక నేమ్ ఉంటే దాని పక్కన ఒక నెంబర్ వేస్తాడు. ఇక 10 members కావాలి కాబట్టి 10 members లాటరీ వేసి 10 membersని చూజ్ చేసుకోవడం, లేదా దీని ద్వారా అలాగని చూజ్ చేసుకోవచ్చు, లేదా టీవీలో మనము కంప్యూటర్ బేసెస్ కూడా 10 members ఆల్టర్నేట్గా సెలెక్ట్ చేయడం. అదంతా కూడా సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సిస్టమేటిక్ శాంప్లింగ్, వీ హ్యావ్ ద 100 children, మనకు దగ్గర 100 పిల్లలు ఉన్నట్లయితే దాంట్లో మనకి 10 members చూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ 10 ఇలా గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. డివైడెడ్ ఇంటూ ద ఒక 10 groups. దెన్ పిక్ ద 1 member ఫ్రమ్ ద ఈచ్ గ్రూప్. ప్రతి గ్రూప్ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని అలా ఉంటే దాన్ని ఏమంటామంటే సిస్టమేటిక్గా శాంప్లింగ్ అని చెప్పడం జరుగుతుంది. క్లస్టర్ శాంప్లింగ్లో ఏం చేస్తాం మనము, ఇక్కడ చూసినట్లయితే క్లస్టర్స్ కింద విడగొడతాం. క్లస్టర్స్ విడగొట్టడం అంటే కొత్తగా గవర్నమెంట్ ఏదైనా కొత్త స్కీమ్ పెట్టింది అనుకోండి, కొత్త స్కీమ్ పెట్టేటప్పుడు ఏం చేస్తాడు, మొత్తం అందరికీ ఇంప్లిమెంటేషన్ అవ్వదు. సో అంత ఇంప్లిమెంటేషన్ కొన్నిటిలోనే మనకి పిఎంశ్రీ విద్యా ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఈ విద్యా సంబంధించినవి కానీ ఏవైనా ఒక కొత్త న్యూ ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టాడు అనుకోండి, ఆ న్యూ ప్రోగ్రామ్స్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఒకేసారి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి దాని రిజల్ట్ తెలియడం కోసం క్లస్టర్స్లో ఒకటి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సపోజ్ వేరే డిఫరెన్స్ మన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయనుకోండి, మన స్టేట్లోను ఒక డిస్ట్రిక్ట్లో అన్నీ తీసుకోకుండా ఒక పక్క రాయలసీమలో ఏదో ఒకటి, లేకపోతే ఇటుపక్క ఉన్న కోస్తాలో నుంచి ఒకటి, ఇలా ఏవైనా రెండింటి మీద ఒక ప్రయోగించడం జరుగుతుంది. ఇలాగే డివైడ్ చేయడం జరుగుతుంది. డివైడ్ చేసేటంటే క్లస్టర్ అనేటప్పుడు దీంట్లో ఒకరిని ఎంపిక చేస్తారు, ఇక్కడ ఒక దగ్గర ఇంప్లిమెంటేషన్, ఇది ఒక స్కూల్ దగ్గర, ఇక్కడ ఒక స్కూల్ దగ్గర ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఇక్కడ జరగకపోవచ్చు. ఈ రెండింటిలో వచ్చే రిజల్ట్స్ బేస్ చేసుకొని మిగతావన్నిటి మీద అప్లికేబుల్ చేయడం జరుగుతుంది. ఇది న్యూ ఇనిషియేట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అలాంటప్పుడు ఏంటంటే క్లస్టర్స్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. స్ట్రాటిఫైడ్ అంటే ఇక్కడ సో ఇలాగ ఏంటంటే 3 హోమోజీనియస్ గ్రూప్స్కి విడగొట్టడం జరుగుతుంది. వాటి యొక్క ఏజ్ని బేస్ చేసుకొని, జెండర్ని బేస్ చేసుకొని, ఎన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే సో 3 గ్రూప్స్కి విడగొట్టడం జరుగుతుంది. ప్రతి గ్రూప్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని అలా చేసినట్లయితే దాన్ని స్ట్రాటిఫైడ్ అంటాం. క్లస్టర్లో అయితే ప్రతి గ్రూప్ నుంచి తీసుకోమో ఏవో 2-3 అనుకూలంగా తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లస్టర్కి స్ట్రాటిఫైడ్కి అదే డిఫరెన్స్. సిస్టమేటిక్ గ్రూప్ అనేది ఇలాగ 10 మనకు కావాల్సిన నెంబర్స్ ప్రకారం మనం డివైడ్ చేయడం జరుగుతుంది, ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అది సిస్టమేటిక్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ లాటరీ వేస్తాం. లాటరీ ఉన్న వాటిలో నుంచి సో మనకి ఎంతమంది కావాలో వాళ్ళు ఏంటంటే ఆ లాటరీ బేస్ చేసుకొని రావడం జరుగుతుంది. తర్వాత మల్టీ స్టేజ్ శాంప్లింగ్లో ఏం చేస్తామంటే ఒక మొత్తం మన రిజల్ట్ కావాలి. మన కంట్రీలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ కొత్తగా ప్రవేశపెట్టింది. అప్పుడు ఏం చేస్తారు ఏంటంటే సెంట్రల్ మొత్తం మన కంట్రీ అంతా కూడా మనము స్టడీ చేయడం. అలాంటప్పుడు ఏం చేస్తాం, కంట్రీలో ఒక 2 స్టేట్స్ని ఎంపిక చేసుకుంటాం. 2 స్టేట్స్ని ఎంపిక చేసుకుంటాం. 2 అయితే 2, 3 అయితే 3. మన నార్త్ నుంచి ఒకటి, సౌత్ నుంచి ఒకటి ఎంపిక చేసుకుంటాం. మళ్ళీ నార్త్ అంతా కూడా మనము స్టడీ చేయలేం. అలాంటప్పుడు ఏం చేస్తాం, నార్త్లో నుంచి ఒక స్టేట్ని తీసుకుంటాం,
సో తర్వాత సౌత్ నుంచి ఒక స్టేట్ తీసుకుంటున్నాం. మళ్ళీ స్టేట్ని అంతా స్టడీ చేయలేం కాబట్టి స్టేట్లో నుంచి కొన్ని డిస్ట్రిక్ట్లు ఎంపిక చేసుకుంటాం. డిస్ట్రిక్ట్ అంతా స్టడీ చేయలేం కాబట్టి ఆ డిస్ట్రిక్ట్స్లో నుంచి ఒక మండల్స్ని ఎంపిక చేసుకుంటాం. ఆ మండల్స్ అంతా స్టడీ చేయడం కష్టం అనుకుంటే అక్కడ ఒక 2 స్కూల్స్ని, ఇక్కడ ఒక 2 స్కూల్స్ని ఎలా వెళ్ళినట్లయితే దాన్ని ఏమంటాం, మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అని అంటాం. సో ఇక్కడ ఏది ఇచ్చినప్పటికీ దాన్ని బట్టి క్వశ్చన్ బట్టి మనం వెళ్తాం. ఇవన్నీ కూడా సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ సంబంధించినవి. అదే నాన్ ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా ప్రాబబిలిటీ శాంప్లింగ్ సంబంధించినవి. తర్వాత నాన్ ప్రాబబిలిటీ సంబంధించినవి ఏంటంటే మనం చూసినట్లయితే కన్వీనియన్స్ ఆర్ ఇన్సిడెన్షియల్ శాంప్లింగ్, జడ్జిమెంట్ శాంప్లింగ్ ఆర్ పర్పస్బుల్ శాంప్లింగ్, క్వాటా శాంప్లింగ్, స్నోబాల్ శాంప్లింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కన్వీనియన్స్ ఆర్ ఇన్సిడెంటల్ శాంప్లింగ్ అంటే మనకు అందుబాటులో ఉన్న పాపులేషన్ బేస్ చేసుకొని మనం డేటా సేకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆన్గోయింగ్ బిట్వీన్ ద అమెరికా అండ్ ఇరాన్ ఆర్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. సో ఇలా జరుగుతున్నాయి యుద్ధం. ఆల్రెడీ యుద్ధం దగ్గరికి మనం వెళ్ళి అంత డేటాను మనం సేకరించాం. మన కన్వీనియన్స్ ఉన్న సోర్సెస్ ఒకవేళ ఏంటంటే ఇంటర్నెట్ని బేస్ చేసుకోవచ్చు. ఆ ఏరియాలో మనకు ఎవరైనా తెలిసిన ఉంటే ఆ వెంటనే మనం మొబైల్ ద్వారా వాళ్ళు కాల్ చేసి తెలుసుకోవడం, ఇలా మనకున్న అందుబాటులో ఉన్న వ్యక్తుల నుంచి బేస్ చేసుకొని తక్కువ సమయంలోనే మొత్తం డేటాను సేకరించడానికి, శాంపిల్స్ తీసుకోవడానికి ఏమంటామంటే కన్వీనియన్స్ ఆర్ ఇన్సిడెన్షియల్. అప్పటికప్పుడు ఇన్సిడెన్షియల్ అవార్డ్స్లోనే ఉంది. దాన్ని ఏమంటామంటే కన్వీనియన్స్ ఆర్ ఇన్సిడెన్షియల్ శాంప్లింగ్ అంటాం. నెక్స్ట్ జడ్జిమెంట్ శాంప్లింగ్ ఆర్ పర్పస్ఫుల్ ఫార్మ్. మనకి ఏదైతే పర్పస్ఫుల్, వాట్ ఈస్ ద నీడ్ టు మీ, ఏదైతే మనకు అవసరం, నాకు అవసరం అనుకుంటున్నానో దాని ప్రకారం ఏంటంటే మనం శాంపుల్ని తీసుకున్నట్లయితే, సపోజ్ నాకు అవసరమైనది ఏంటి, పిల్లల యొక్క ఫండమెంటల్స్ లేదా లాంగ్వేజ్ ఆర్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. దానికి సంబంధించిన వ్యక్తుల పిల్లలనే మనం చూజ్ చేసుకోవాలి. డయాబెటీస్ ఉందనుకో, డయాబెటీస్ ఉన్న పీపుల్స్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఏదైతే మనకు అవసరం అనుకుంటున్నామో దీన్ని అయితే మ్యాథమెటిక్స్ స్కిల్స్ని టెస్ట్ చేస్తే మ్యాథమెటిక్స్ పిల్లలనే తీసుకోవాలి. సో అలాగే మనకి తెలుగు కావాలంటే తెలుగు లెటర్స్ ఆ పిల్లలకు సంబంధించింది ఏది ప్రాబ్లం అనుకుంటున్నామో ఆ ప్రాబ్లం సంబంధించిన శాంప్లింగ్ తీసుకొని స్టడీ చేసినట్లయితే దాని పర్పస్ఫుల్ ఆర్ జడ్జిమెంట్ శాంప్లింగ్ అని అంటాం. అదేవిధంగా క్వాటా శాంప్లింగ్ అంటే ఆల్రెడీ రేషియో ఉంటుంది మనకి 40-60 లేదా 60:40 సెట్కి అటెండ్ అయ్యారు అనుకోండి, ఒక 5,000 మెంబర్స్, మనకు 100 మెంబర్స్ని శాంపుల్ తీసుకోవాలనుకోండి. అదే రేషియోలో మనం ఏంటంటే గర్ల్స్ని ఏంటంటే 60 మెంబర్స్ కింద, బాయ్స్ని ఏంటంటే 40 మెంబర్స్కి ఎంతైతే కోటా అనుకుంటున్నామో ఆల్రెడీ మనం మన సొసైటీలో చూస్తే ఎవరికి ఎంత కోటా ఉంటుందో ఆ కోటాకు తగిన విధంగానే మనం సెలెక్ట్ చేయండి. డిఎస్సిలో ఉందనుకోండి ఇంత కోట వీళ్ళకి, ఓబీసీకి ఇంత, లేకపోతే ఈబీసీకి ఇంత, ఎస్సీఎస్ ఇలా ఉంటాయి. ఆ కోటా ప్రకారం సెలెక్ట్ చేసుకొని మనం స్టడీ చేసినట్లయితే కోటా శాంప్లింగ్ అంటాం. నెక్స్ట్ స్నోబాల్ శాంప్లింగ్. ఇది ఏంటంటే డిఫికల్టీస్ లెవెల్స్ ఉండేటప్పుడు ఏదైనా గుప్తంగా ఉంచవలసినప్పుడు, ఏదైనా మనకి బయట రాదు అనుకునే సమయంలో, ఆ కాన్సెప్ట్ మనకు తెలియదు అనుకునే సమయంలో ఏం చేస్తామంటే స్నోబాల్ అప్లై చేస్తాం. ఏదైనా లోపలగా ఇన్నోవేషన్కి ప్రాబ్లమ్స్తో ఉన్నారనుకోండి, ఆ ప్రాబ్లమ్స్తో ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనము ఆ పిల్లల నుంచి మనము సపోజ్ ఏదైనా కనుక్కోవాలి. సపోజ్ ఇరాన్ యుద్ధం చేస్తుంది, యుద్ధం చేసేటప్పుడు ఇరాన్లో మనకు డైరెక్ట్గా తెలియదు, అక్కడ ఉన్న ఒక వ్యక్తిని మనము చూజ్ చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని తీస్తాం, ఆ ఫ్రెండ్స్ నుంచి ఇంకొకళ్ళు, అలాగే ఏంటంటే ఇన్ఫర్మేషన్ రాబట్టినట్లయితే స్నోబాల్ శాంప్లింగ్ అంటామన్నమాట. సో ఒకరి నుంచి ఒకరికి, మన కరోనా ఉందనుకోండి, ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తుంది, ఇంకొకరి నుంచి ఇంకొకరికి వెళ్తుంది. ఇలా వెళ్ళినట్లయితే దాన్ని స్నోబాల్ శాంప్లింగ్ అని అనడం జరుగుతుంది. ఏదైనా మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఎవరైనా దొంగతనం స్కూల్లో చేశాడంటే, ఎవరైనా ఎక్కువ చేశాడంటే ఎలా చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఇంకొకరిని ఎలా చేసుకోవాలట్లయితే దాన్ని స్నోబాల్ శాంప్లింగ్ అంటాం. మనం ప్రస్తుతం క్వశ్చన్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ కన్వీనియన్స్ ఆర్ ఇన్సిడెన్షియల్ శాంప్లింగ్ అని చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్పాను, కన్వీనియన్స్ ఇన్సిడెన్షియల్ శాంప్లింగ్ అంటే ఇక్కడున్న మనకున్న అందుబాటులో ఉన్న వాళ్ళని బేస్ చేసుకొని మనం శాంపుల్ తీసుకున్నట్లయితే, డేటాను సేకరించినట్లయితే దాని కన్వీనియన్స్ ఆర్ ఇన్సిడెన్షియల్ శాంప్లింగ్ అంటాం. ఇక్కడ కూడా అదే ఆడు అటెండ్ అయ్యాడు, దేనికి అటెండ్ అయ్యాడు, రైట్ టు వర్క్, ఓకే, అటెండ్ అవ్వడం జరిగింది. ఆ అటెండ్ అయ్యేటప్పుడు ఆ సెమినార్లో అతను స్టడీ చేసింది రైట్ టు వర్క్ పైన హక్కు, అతను అటెండ్ అయ్యేది కూడా దానికి ఎక్కాడు. అక్కడ ఉన్న కలెక్టర్ డేటా అనేది ఎక్కడి నుంచి, అక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైతే అక్కడి నుంచి డేటా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి, తీసుకోవడానికి అతను ప్లాన్ వేసుకున్నాడు కాబట్టి ఇన్సిడెన్షియల్ శాంప్లింగ్. ఇంకొక విధంగా ఎలాగ మనం చేయొచ్చు అంటే, సో ఇదన్నీ కూడా దీనికి సంబంధించింది ప్రాబబిలిటీ శాంప్లింగ్స్. ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్ అనేవి మనకి ప్రాబబిలిటీ శాంప్లింగ్ సంబంధించి. ఇది నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ సంబంధించి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీకు అర్థమైనట్లయితే సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సో లైక్ చేయండి. థ్యాంక్ యూ.